హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్స్. గాయస్, ఈరోజు వచ్చేసి మన కంటెంట్ ఏంటంటే బూసా అనమాట. హయాబుసా 2025 మోడల్. సో 25 మోడల్లో మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే బైక్ అనమాట. సో ఈ బైక్ వచ్చేసి మన తెలంగాణలో ఓన్లీ 2 బైక్స్ ఉన్నాయి. దాంట్లో స్పెషల్ అయితే ఇది ఓన్లీ కలర్లో అయితే స్పెషల్ ఇది ఒకటే బైక్ అనమాట. తెలంగాణలో వన్ అండ్ ఓన్లీ వన్ కలర్ దిస్ బూసా. సో దీని గురించి డీటెయిల్స్ ఏంటంటే మీకు ఒకసారి వచ్చేసి చాలా యూనిక్ కలర్ అండ్ తెలంగాణలో 2 బైక్సే ఉన్నాయి. ఆ 2 బైక్స్లో ఒకటేమో గ్లాసీ అనమాట, గ్లాసీ లుక్. ఇది వచ్చేసి గ్లాసీ కాదు, మ్యాట్ కలర్ అనమాట. లైక్ మ్యాట్ అంటే డల్ ఉంటుంది కలర్. ఇది మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో కానీ రియాలిటీలో మాత్రం డల్ ఉంటుంది. సో హైదరాబాద్లో 2 బైక్స్ అనమాట ఉన్నాయి. ఇది వచ్చేసి సాటిన్ పీపీఎఫ్ అనమాట. మొత్తం ఈ సాటిన్ పీపీఎఫ్. సో అయితే దానివల్ల ఇది ఫుల్ బాడీ పీపీఎఫ్ అనమాట, సాటిన్ పీపీఎఫ్ ఇది. సో దానివల్ల ఇంకా ఇది మ్యాట్ ఫినిషింగ్ మాత్రం అసలు అమేజింగ్ అనమాట. నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది మ్యాట్ ఫినిష్తోనే బైక్ అయితే. అండ్ ఇప్పుడు వస్తున్న న్యూ బైక్స్ అన్నీ ఇప్పుడు ఇక్కడ E20 ఉంది కదా, ఇది ఎథనాల్ అనమాట, పెట్రోల్ది. ఎథనాల్ 20 వరకు పోయవచ్చు. మన జీనాల్ అయితే ఎథనాల్ 10 వరకే ఇచ్చిండు. దీంట్లో అయితే ఇప్పుడు 20 వరకు ఇచ్చిండు, 20 వరకు పోసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ నడుస్తుంది ఆ పెట్రోల్ ఇష్యూ గురించి. సో దాని గురించి మాట్లాడాలంటే ఇంకో వీడియో అవుతుంది. ఆ నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఆ ఎథనాల్ పెట్రోల్ ఏందనేది. చలో, ఇంకా దీంట్లో వచ్చేసి అయితే మంచి మనకి లోడెడ్ అయితే ఉన్నది బండిలో. లోడెడ్ వచ్చేసి ఇది క్రాష్ గార్డ్ ఒకటి ఉంది అండ్ ఇంజన్ క్రాష్ గార్డు. ఇది ఆ బ్రాండ్ వచ్చేసి RNG. ఇది వచ్చేసి T-Rex అనమాట. అండ్ అట్లనే మనకి ఎగ్జిల్ ఎగ్జాస్ట్. ఇది కూడా అన్ని బయట నుంచి తెప్పించినాయి అనమాట. మనకి ఇదైతే హైదరాబాద్లో దొరకదు, ఇది ముంబై నుంచి తెప్పించింది. ఎగ్జిల్ ఎగ్జాస్ట్ ఎస్పెషల్లీ ఫర్ బూసా అనమాట. మంచి బేస్ ఉంది, సౌండ్ లైక్ నాయిస్ లేకుండా మంచి హెవీ బేస్తో అయితే మంచి బ్యూటిఫుల్ సౌండ్ అయితే ఉన్నది. ఇంకా మనం షార్ట్ క్యాన్ ఎగ్జాస్ట్ వేసినామంటే చాలా లౌడ్ ఉంటుంది అనమాట. బట్ ఇది అంత లౌడ్ ఉంది, బట్ నాయిస్ కంటే ఎక్కువ బేస్ బాగుంది. జనరల్గా అయితే మనకి షార్ట్ క్యాన్లు అన్నీ బాగా సౌండ్ చేస్తాయి, ఈ లాంగ్ క్యాన్ అయితే బేస్ ఎక్కువ చేస్తాయి అనమాట. సో అది కరెక్ట్ పర్ఫెక్ట్ సెట్ అయింది బూసాకి ఎగ్జాస్ట్. అండ్ ఇంకా లోడెడ్ వచ్చేసి ఇది కనిపిస్తుంది కదా మీకు, ఇది 4 ప్రొటెక్టర్ RNG. అది కూడా RNG 4 ప్రొటెక్టర్ RNG ఇంజన్ క్రాష్ గార్డ్ అండ్ T-Rex ఫ్రేమ్ స్లైడర్, ఫుల్ బాడీ సాటిన్ పీపీఎఫ్ అండ్ ఎగ్జిల్ ఎగ్జాస్ట్. సో ఈ బైక్ వచ్చేసి మనకి ఇప్పుడు హైదరాబాద్లో ఎంత పడ్డది అంటే ఆన్ రోడ్ ప్రైస్ 21 lakhs అనమాట. ఇంకా రిమైనింగ్ ఎగ్జాస్ట్ అండ్ ఈ ఫ్రేమ్ స్లైడర్స్, క్రాష్ గార్డులు ఇవన్నీ కలిపి ఓవరాల్గా బైక్ వచ్చేసి అక్షరాల 24 లక్షలు అనమాట. మొత్తం విత్ లోడెడ్, విత్ ఎగ్జాస్ట్, విత్ ఫ్లేమ్ స్లైడర్స్, విత్ పీపీఎఫ్ ఫుల్ బాడీ, విత్ 4 ప్రొటెక్టర్స్, ఇవన్నీ మొత్తం అంతా లోడెడ్ కలిపి బైక్ వచ్చేసి 24 lakhs అనమాట. అక్షరాల 24 లక్షలు. సో అట్లనే మీకు ఒకసారి దీని ఎగ్జాస్ట్ కూడా వినిపించి చూపిస్తుంది చూడండి. దీని స్పీడోమీటర్ మస్తు ఉంటుంది. ఆ కీ ఆన్ చేయగానే సర్రమంట్ల ఆ ముళ్ళులన్నీ పైకి లేసి కింద పడతాయి అనమాట. అదొకటి హైలైట్ ఉంటుంది. చలో స్టార్ట్ చేద్దాం. సో ఇది ఐడియల్ స్టార్ట్ అనమాట. ఇది ఎగ్జాస్ట్ సౌండ్ జస్ట్ ఐడియల్ అనమాట, మనం ఏం రేవిస్తలేను. చూడండి బేస్ అయితే చాలా హెవీగా ఉంది. ఈ చాలా బ్యాక్ నుంచి అయితే అసలు అమేజింగ్ బ్యూటిఫుల్ లుక్ ఉందన్నమాట. మీకు కనిపిస్తుంది కదా. సో ఇట్లా చూడండి, లాంగ్ క్యాన్ అండ్ 2 sides ఫ్యాట్ ఎగ్జాస్ట్ అనమాట. అసలు అమేజింగ్ అంటే అమేజింగ్ లుక్ ఉంది ఎగ్జాస్ట్. కొంచెం లైట్గా స్మాల్ డ్రైవ్ ఇచ్చి చూపిస్తా. కొంచెం ఐడియల్ కూడా ఆల్మోస్ట్ ఒక 30-40 seconds అయింది. వావ్, అమేజింగ్ ఉందన్నమాట సౌండ్. అట్లనే ఒక చిన్న స్మాల్ టెస్ట్ రైడ్ చేసి కూడా మీకు చెప్తాను ఎట్లా ఉంది ఫీలింగ్. బా, చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది, బాగుంది బండి. బట్ అంత అగ్రెసివ్ లేదన్నమాట. ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఆన్లైన్ ఉంది. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ TC, అది ట్రాక్షన్ కంట్రోల్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది దీని మీటర్ కన్సోల్ వచ్చేసి న్యూట్రల్ గేర్ ఇండికేషన్ అనమాట. ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇక్కడ RPM ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది RPM ఉంటుంది. ఇక్కడ వస్తుంది RPM, ఇక్కడ వస్తుంది, రెండు వస్తాయి అనమాట. దీంట్లో ఇక్కడ
ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో మీకు చూపించాలంటే దీని గురించి మళ్ళీ స్పెషల్గా ఇంకో వీడియో చేయాలి. సో మీటర్ కన్సోల్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉందన్నమాట. పెట్రోల్ అండ్ ఆర్పిఎం అండ్ స్పీడ్. ఇక్కడ వచ్చేసి ఇది ఫ్యూయల్, ఇది వచ్చేసి ఇది ఫ్యూయల్ది లెఫ్ట్ సైడ్. ఇక్కడ రైట్ సైడ్ ఉందేమో బ్యాటరీ కెపాసిటీ అనమాట, బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉందనేది. అండ్ ఇది వచ్చేసి క్లిప్ అండ్ హ్యాండిల్స్, చాలా బ్యూటిఫుల్ ఉంది. బట్ కూర్చుంటే మాత్రం ఎంత అంటే చాలా హెవీ ఉందన్నమాట. లైక్ ఇదంతా అసలు ఫేరింగ్తోని చాలా అంటే చాలా పెద్దగా ఇచ్చిండు. లైక్ అంటే జెన్ 2 మీద అయితే నేను డ్రైవ్ చేసిన, బట్ జెన్ 3 మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా అంటే చాలా అసలు సూపర్ ఉంది. లైక్ ఎట్లా అంటే ఒక పెద్ద బైక్ మీద కూర్చున్నట్టు లేదు, ఇది ఏదో అసలు కార్ లోపల ఎక్కినట్టుగా ఉందన్నమాట. అట్లా ఉంది, అంత హ్యూజ్ ఉండేసరికి. అండ్ ఆ మీటర్ కన్సోల్ కూడా చాలా పెద్దగా ఉంది కదా, సో దానివల్ల ఆ కార్ ఫీలింగ్ వస్తుంది. ఇది అసలు అమేజింగ్ ఉంది. క్లచ్ వచ్చేసి ఇది హైడ్రాలిక్ క్లచ్ అనమాట, మనకి కేబుల్ కాదు, హైడ్రాలిక్ ఉంటుంది క్లచ్. సేమ్ మనకి ఇప్పుడు బ్రేక్ ఎట్లా ఉంటుంది డిస్క్, దానిలాగానే ఇది కూడా హైడ్రాలిక్ క్లచ్. చాలా స్మూత్ ఉంది గేర్ కూడా. చాలా బాగుంది. ఒకసారి హైవే ఎక్కినాక ఇది తిప్పడం కొంచెం హార్డ్ ఉంది, అంటే బైక్ పెద్దగా ఉంది కదా, వైజర్ హ్యాండిల్ హెవీ వెయిట్. బుస్సా మ్యాన్, వా అమేజింగ్ అంటే అమేజింగ్ ఉన్నది. ఫీలింగ్ మాత్రం అసలు స్పీచ్లెస్ అనమాట. చాలా అంటే చాలా స్మూత్ ఉన్నది. వావ్ వావ్ వావ్, అమేజింగ్ గైస్, రియల్లీ అమేజింగ్. చాలా స్మూత్ ఉంది బైక్ అయితే. ఇంకా నేను జస్ట్ సెకండ్ గేర్లోనే ఉన్నా, బట్ పుల్ చేస్తే మాత్రం దీంట్లో స్పీడ్ ఎంత ఇచ్చిండంటే మనకి లాస్ట్ 290 వరకు ఉన్నది టాప్ స్పీడ్. మనకి ఇది ఎంత అంటే డిస్ప్లే, ఇది డిజిటల్ మీటర్ కాదు, లైక్ ట్యాగో అనలాగ్ మీటర్ కాబట్టి దీంట్లో స్పీడ్ క్లియర్గా చూసుకోవచ్చు టాప్ స్పీడ్ ఎంత ఉంది. అదే మనకు డిజిటల్ అయితే అట్లా కనిపించదు. వావ్, ఏం, ఓ మై గాడ్, 140 స్పీడ్. ఇట్స్ అమేజింగ్ మ్యాన్, రియల్లీ అమేజింగ్, రియల్లీ అమేజింగ్. ఎక్సలెంట్, ఎక్సలెంట్. Really amazing guys. అండ్ థ్యాంక్స్ టు ఓనర్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే యాక్చువల్ ఇంత పెద్ద బైక్ అయితే ఎవరు ఇయ్యరు అంత ఈజీగా, బట్ ఓనర్ అయితే మనల్ని నమ్మి బైక్ ఇచ్చిండు. థ్యాంక్స్ టు హయాబుసా ఓనర్. చలో గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.